ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత చెప్తున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కఠిన చట్టాలు అమలు చేస్తున్నా ముఖ్యంగా యువత ఎక్కువగా ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడుతున్నారు. చందానగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు యువకులు బైక్తో బస్సును ఢీకొట్టారు. తీవ్ర గాయాల పాలైన యువకులు హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మరణించారు. గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిపించిన పోలీసులు మృతదేహాలను స్వస్థలం వరంగల్కు తరలించారు. చందానగర్ నుంచి మా ప్రతినిధి సుజాత అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ వద్ద జేపీ మాల్ సినిమా మాల్ వద్ద నిన్న ఇద్దరు యువకులు విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో బస్సును ఢీకొట్టి మరణించినటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే స్పాట్ వద్ద ఉన్నాము. ఒకసారి ఈ చుట్టుపక్కల అంతటిని కూడా పరిశీలిస్తే ఇటు ఏదైతే బస్సెస్ వెళ్తున్నాయో ఆ రూట్ అంతా కూడా మియాపూర్ వెళ్ళేటువంటి రూట్. ఈ రూట్ లో ఏదైతే వాళ్ళు జిఎస్ఎం మాల్ లో పనిచేస్తున్నటువంటి మనోజ్ రాజు ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు నివసిస్తుంది చందానగర్. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ లో ఇలానే భారీ వాహనాలు అంటే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బస్సు వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లారీ కానీ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది, మనం చూస్తే అతి వేగంగా ఇదే విధంగా ఏదైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను నిల్చున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ అంటే ఒక్కసారిగా ఇట్లా వెళ్ళడం వల్ల వెంటనే బస్సుని డైరెక్ట్ గా వస్తున్నటువంటి బస్సు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, ఈ బస్సుని డైరెక్ట్ గా గుద్దడం వల్ల బస్సు డ్రైవరు ఆ దూరం నుంచే అరవడము, అదేవిధంగా హారన్ కొట్టి వాళ్ళకి సిగ్నల్ చేయడము, అదేవిధంగా బస్సుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా ఓవర్ స్పీడ్ ఉండేటువంటి 11:30 అంటే ఆల్మోస్ట్ రోడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటాయి. వాళ్ళు షార్ట్ కట్ లో ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతోనే ఆ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి మనోజ్ రాజు ఇద్దరికి ఎవరికి హెల్మెట్ లేదు. అటు మనోజ్ డ్రైవింగ్ చేస్తున్నారు, రాజు వెనక్కి కూర్చున్నారు. ఎందుకంటే మనకి గీతలు కూడా కనిపిస్తున్నాయి. బస్సు కంట్రోల్ అవ్వక ఆ బస్సు ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అప్పటికే వాళ్ళు ఏదైతే డ్రైవింగ్ చేస్తున్నాడో అటు మనోజ్ ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ తో రావడం వల్ల బస్సు కిందకి వెళ్ళిపోయి అక్కడికక్కడే వాళ్ళు ఇద్దరు కూడా మరణించారు. అయితే అటు చందానగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిఐ నైట్ మొత్తం కూడా ఇక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలోనే డ్యూటీ చేస్తున్నారు. అప్పటికే 100కి డయల్ చేయడం వల్ల ఇక్కడికి సిఐ రావడము, వెంటనే వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే వాళ్ళు మరణించారు. అయితే వరంగల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు జిఎస్ఎం మాల్లో కిచెన్ లో పనిచేస్తున్నట్లుగా కూడా రాజు అదేవిధంగా మనోజ్ గత కొన్ని నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. కేవలము ఇంటికి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి రాంగ్ రూట్ లో వెళ్ళి వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికే 10 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళే రాంగ్ రూట్ లో వెళ్ళడము జరిగింది కాబట్టి బస్ డ్రైవర్ ఎక్కడ తప్పులేదు అని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఖజానా జ్యువెలరీస్ ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా ఎగ్జాక్ట్ గా ఈ స్పాట్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. దానివల్ల ఆ విజువల్స్ ఏదైతే సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యాయో వాటన్నిటి ఆధారంగా పోలీసులు అయితే మాత్రము కేసు నమోదు చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు మనోజ్ రాజుకి సంబంధించినటువంటి డెడ్ బాడీని అటు వరంగల్ స్వస్థలం అయినటువంటి వరంగల్ కి తీసుకువెళ్లారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి మనం గమనించాలి, ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నప్పటికీ మనకి కావచ్చు ఎదుటి వస్తున్న వాళ్ళకి కావచ్చు జరిగే ప్రమాదాన్ని ఊహించి మనము ఏ రూట్ లో ప్రయాణించాలి అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తరచూ 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ లోపు వాళ్ళు యువతనే ఎక్కువగా ఇలాంటి రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ హెల్మెట్లు లేకుండా బైక్స్ మీద స్టంట్ కొట్టడం, లేకపోతే కార్స్ తో రేసింగ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అటు సైబరాబాద్ ట్రాఫిక్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ త్రిబుల్ రైడింగ్ కావచ్చు, ఎక్కువగా హెల్మెట్ లేనివి కేసెస్ నే ఎందుకు నమోదు చేస్తున్నారు అంటే ఇలాంటి ఘటనలు బైక్ మీద వెళ్తూ రాంగ్ రూట్స్ లో వెళ్తూ హెల్మెట్ లేని వాటిని ఎక్కువగా కేసెస్ ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి ఘటనలు జరగవద్దు, యువత మేల్కోవాలి అని చెప్పేసి అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా యువత ఇలాంటి దారుల్లో వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబంలో అంతా కూడా బాధ పెడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాము. బిగ్ టీవీ నుంచి చిన్న విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే ఎవరు కూడా దయచేసి రాంగ్ రూట్స్ లో రావద్దు, హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దు.
త్రిబుల్ రైడింగ్ అస్సలు చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. కార్స్ కూడా ఎక్కువగా స్టంట్స్ చేస్తూనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ళైతే మాత్రము ఎక్కడ వినడం లేదు. ఇలాంటి ఘటనలు జరగకుండా అటు ట్రాఫిక్ వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్ తో సుజాత.